సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎంట్రన్స్ మనకి కార్ పార్కింగ్ కూడా ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. రైట్ సైడ్ అయితే మనకి స్టేర్ కేస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ మనకి వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో అయితే అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఇది DTCP అప్రూవల్ లేఅవుట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగిందనమాట. ఎవరికైనా సరే బ్యాంక్ లోన్ సదుపాయం కావాలన్నా సరే 85% బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సార్ ఇప్పుడు మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. అంతేకాకుండా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఏలూరులో మనకి సైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి సార్. మనం మంచి బడ్జెట్లో అయితే చేసి పెడతాం అనమాట. ఖచ్చితంగా సేల్ అయితే చేయడానికి అయితే ఖచ్చితంగా మనం ముందుకైతే వస్తాం అనమాట. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మన ఏలూరులో ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా సరే సేల్కి మనం యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ విషయానికి వచ్చేసరికి మంచి క్లాసీ లుక్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా లైట్ కలర్ పెయింట్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదండి. ఇక్కడ ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది సార్. అంతేకాకుండా చాలా స్పేషియస్గా అయితే వీళ్ళు ఇక్కడ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. మొత్తం అంతా కూడా వాల్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా బెడ్రూమ్ సైజెస్ విషయానికి వచ్చేసరికి 14x16 అయితే ఉండడం జరిగింది అనమాట. చాలా స్పేషియస్గా అయితే ఈ బెడ్రూమ్ అయితే ఉండబోతుంది. ఇలా కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే ఇదంతా కూడా బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ సార్. అంతేకాకుండా మీకు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఈ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకి 6x6 మంచం కూడా పట్టేంత స్పేస్లో అయితే ఈ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే వీళ్ళు ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి రైట్ సైడ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మనకి టీవీ పార్టీషన్, అంతేకాకుండా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. కిచెన్ అంటే డైనింగ్, అంతేకాకుండా ఓపెన్ కిచెన్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎవరికైనా సరే బడ్జెట్లో కావాలనుకుంటే ఈ బిల్డింగ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. ఇక్కడ మనకి 50 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు. ఎవరికైనా మాట్లాడుకుంటే ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా సార్, ఇదంతా కూడా మనకి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగిందనమాట. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఏలూరులో మీరు స్థలాలు కొనాలన్నా బిల్డింగ్ కొనాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మన దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఏలూరులోనే మంచి JP రియల్ ఎస్టేట్ అనేది చాలా నమ్మకమైన సంస్థ. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సౌత్ ఫేసింగ్ కూడా మనకి 1.5 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి స్పేసెస్కి అయితే తీసుకున్నారు. 6 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి బోర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి సార్ మనకి మంచి బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది. 50 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఏలూరులో చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉండడం జరుగుతుంది. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. JP రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.